అభయహస్తం దరఖాస్తులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభయహస్తం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అయితే 6వ తారీఖు వరకు, డిసెంబర్ 28 నుంచి 6వ తారీఖు వరకు ఈ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. 6వ తారీఖు సమీపిస్తూ ఉంది. 6వ తారీఖు తర్వాత కూడా పొడిగిస్తారని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే పొడిగింపు లేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులకు గడువు పెంచుతారు అనే ప్రచారం జరుగుతుంది. గడువు పెంపు ప్రచారం నమ్మొద్దు అని పొన్నం ప్రభాకర్ అంటూ ఉన్నారు. ఎవరైతే లబ్ధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళంతా కూడా 6వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి. 6వ తారీఖు తర్వాత ప్రజాపాలన కేంద్రాలు ఇప్పుడు ఏర్పాటు చేసిన చోట ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల్లోనో లేదంటే సంబంధిత అధికారుల కార్యాలయాల్లోనూ తీసుకోవచ్చు కాక, కానీ ఇప్పట్లా ఉండేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పటికే దరఖాస్తులు సమర్పిస్తూ ఉన్నారు. సో ప్రజాపాలనకు 6వ తేదీనే డెడ్ లైన్ అని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. 6వ తేదీలోపే అంతా దరఖాస్తు చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. జనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. గడువు ముగిసాక ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు తీసుకున్న దరఖాస్తుతోనే వాటిని కూడా పరిశీలిస్తారా లేదో అనే అభిప్రాయం అపోహ జనాల్లో ఉంది. దానికి అధికారులు కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ 6వ తారీఖు లోపే అందరూ సబ్మిట్ చేసుకుంటే ఎవరైతే లబ్ధి పొందాలని అనుకుంటున్నారో, లబ్ధి పథకాలు పొందాలని అనుకుంటున్నారో వాళ్ళంతా 6వ తేదీలోపే దరఖాస్తు చేసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాలామంది అనుకుంటున్నట్టుగా 6వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పెంచే అవకాశం లేదు. కాబట్టి 6వ తారీఖు లోపే సంబంధిత కేంద్రాల దగ్గరికి వెళ్ళి దరఖాస్తులను సబ్మిట్ చేయండి. ఒక్కసారి 6వ తారీఖు తర్వాత గడువు పెంచుతారా లేదా అన్న దాని గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ప్రజాపాలన 31 డిసెంబర్ 1 జనవరి సెలవు తర్వాత తిరిగి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడ్డది 6వ తారీఖు వరకు. ఇందులో తేదీ పొడిగింపు ఉండదు. 6వ తారీఖు సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా ప్రజలు 6 గ్యారంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వమే ఫామ్ ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని కోరుతా ఉన్నాం. మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడదాం. మధు, పొన్నం ప్రభాకర్ కూడా క్లారిటీ ఇచ్చారు. గడువు ముగిసాక ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా 6వ తారీఖు తర్వాత మాత్రం ప్రజాపాలన కేంద్రాలను పొడిగించే అవకాశం లేదు అని. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. సో ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చినట్టేనా, లేకపోతే ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా దరఖాస్తు చేసుకుందామని ఆలోచనలు ఎవరిని ఉంటున్నారా? ఎగ్జాక్ట్లీ, కొద్దిమంది ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా కూడా వారు అందుబాటులో లేకపోతే వారి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, తెలిసినటువంటి వారు కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ వీరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫామ్తో పాటు వారి ఆధార్ కార్డు, ఒక ఫోటో, తర్వాత రేషన్ కార్డు జిరాక్స్, డీటెయిల్స్, ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి క్లారిటీ ఇచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 6వ తారీఖు వరకు నిరంతరాయంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా ఈ అప్లికేషన్స్ స్వీకరిస్తారు. మీరు ప్రభుత్వ పథకాలకు అర్హులు అనుకున్నటువంటి వారు దాంట్లో మెన్షన్ చేసినటువంటి విధంగా డీటెయిల్స్ నింపి మీ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, ఇంటి అడ్రస్తో పాటు అందులో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ నింపి ఫామ్ సబ్మిట్ చేసే చాలు. మీకు 100 రోజుల లోపల ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిందో 6 గ్యారంటీల సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిని మీకు అందజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ 6వ తారీఖు వరకు కనుక మీరు అందుబాటులో లేకపోతే, సబ్మిట్ చేయడంలో ఇబ్బందులు కనుక ఉంటే తర్వాత కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ 6వ తారీఖు తర్వాత ప్రజాపాలన పేరిట ఏదైతే ఇప్పుడు విస్తృతంగా ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూగా ఏదైతే స్వీకరిస్తూ ఉన్నారో దీనికి సంబంధించి ఒక మిషన్, ఒక యుద్ధ ప్రాతిపదికన అలాంటి కార్యక్రమం ఉండదు. మీరు సబ్మిట్ చేయొచ్చు. 2వ దఫాలో మీరు లబ్ధిదారులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మొదటి దఫాలోనే ప్రభుత్వం చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మీకు అమలు కావాలన్నా, మీకు దక్కాలన్నా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజాపాలన పేరిట ఏదైతే 28వ తారీఖు నుంచి ప్రారంభమై నిరంతరంగా 6వ తారీఖు వరకు, జనవరి 6వ తారీఖు వరకు ఉందో 6వ తారీఖు వరకే లాస్ట్ డేటు. ఈ ప్రజాపాలన ఫామ్స్ తీసుకునేటువంటి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి
పొడిగింపు ప్రక్రియ లేదు. 6వ తారీఖు లాస్ట్ డేట్. సో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారంతా అప్లై చేసుకోవచ్చు. ఫామ్స్ కూడా మీకు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. పొన్నం ప్రభాకర్ కూడా ఇదే అంశాన్ని స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే వీలున్నటువంటి సమయంలో మధ్యాహ్నం తర్వాత కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, మీరు అర్హులైతే పథకాల కోసం అనేటువంటిది ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. సో 6వ తారీఖు చివరి తేదీ. 6వ తారీఖు తర్వాత మళ్ళీ ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ ఇంత యుద్ధ ప్రాతిపదికన ఉండకపోవచ్చు. మిగతా చెప్పినట్టుగా మండల ఆఫీసులో లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ఇది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా అంత స్పీడప్గా ఉండేటువంటి అవకాశం లేదు. సో ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు 6 తారీఖు చివరి తేదీ. రైట్, థ్యాంక్ యూ మధు. అభయహస్తం దరఖాస్తులకు పొడిగింపు లేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులకు గడువు పెంచుతారు అనే ప్రచారం జరుగుతుంది. చాలామంది అపోహపడుతూ ఉన్నారు. సో గడువు పెంపు అనేది ఖచ్చితంగా ఉండదు అని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. 6వ తారీఖు వరకు ఇంకా గడువు ఉంది. ఈరోజు 3వ తారీఖు, 4, 5, 6 ఇంకా 3 రోజుల సమయం ఉంది. కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆ దరఖాస్తు కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజాపాలనకు 6వ తేదీనే డెడ్ లైన్ అని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. 6వ తేదీలోపు ఎంత దరఖాస్తు చేసుకోవాలి, జనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. గడువు ముగిశాక ఎంఆర్ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ ప్రజాపాలన కేంద్రాల దగ్గర మాత్రం దరఖాస్తుల స్వీకరణ అనేది 6వ తారీఖుతో ఆఖరి తేదీ అని చెప్తున్నారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. 31 డిసెంబర్ 1 జనవరి సెలవు తర్వాత ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడేది 6వ తారీఖు వరకు. ఇందులో తేదీ పొడిగింపు ఉండదు. 6వ తారీఖు సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా ప్రజలు 6 గ్యారెంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వమే ఫామ్ ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని కోరుతా ఉన్నాం.